నెల్లూరు జిల్లాకు వచ్చి 54 డివిజన్లని 72 డివిజన్లకు మార్చారు. ఈ మార్చడంలో వీళ్ళిద్దరు ఉద్దండరు నారాయణ గారితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారికి వెనక పెట్టినటువంటి విద్య ఇటువంటివన్నీ మార్చడం, దీన్ని అటు ఇటీవల గతంలో కూడా ఆయన ఏ రాజకీయాలు లేకముందు కూడా గతంలో ఉన్నటువంటి పాలకులు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ విధంగా మార్చాలా, ఏ విధంగా మోసం చేయాలా, ఏ విధంగా మనం పరం చేసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన లేదా నారాయణకి అంత తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. కానీ నారాయణ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. రేపు వాళ్ళే నారాయణ మంచబోతారు. ఆ నారాయణ మంచంలో ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో విభజించారు. కాబట్టి వీళ్ళిద్దరు, ఆయన మాస్టర్ బ్రెయిన్, ఈయన టీచర్ బ్రెయిన్, ఈ రెండు కలిపి ఏం చేశాయంటే నెల్లూరు జిల్లాను మొక్కలు చెక్కలుగా చేసి పరిపాలనను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి దిగజారిపోయాయి. మేము మిమ్మల్ని అడిగేది, ఎక్కడన్నా వికేంద్రీకరణ అనేటువంటిది జరిగేటప్పుడు ఈరోజు మీరు 18 స్థానాలు తీసుకోవాలనుకున్నారు. 54లో మరొక 18 కలపాలనుకున్నారు. 54లో 18 కలిపితే ఎంత? ఒక్కొక్క 3 స్థానాలకు సంబంధించి ఒక స్థానం అభివృద్ధి, ఒక స్థానం పెరుగుతుంది. సరే, ఏ లెక్కలైనా సరే, బహుశా అంతకుముందు 54 9 అత్యుత్త సంఖ్య అనుకున్నాను. ఇప్పుడు నారాయణ 72 అయితే 9 వస్తుంది అనుకున్నాను. మా తెలియదు, 72 చేశాడు. చేసినటువంటి వాళ్ళు ఈరోజు 3 డివిజన్లు క్లస్టర్గా పెట్టి 18 క్లస్టర్లు చేసి ఆ 18 క్లస్టర్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేయాలా? ఏదన్నా గతంలో ఏదన్నా పొరపాటు జరిగి జనాభా ప్రాతిపదికలో ఏదన్నా తేడాలంటే వాటిని చేయాలి. ఈరోజు ఒక పక్క సర జరుగుతూ ఉంటే, ఒక పక్క కొలగణన జరుగుతుంటే, ఒక పక్క జనాభా లెక్కలన్నీ పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకంత ఆదుర్దాగా దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అంటే అవన్నీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తప్పుపడతారు. కాబట్టి మీరు దాని ప్రకారం చేయాలంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు చేసి కూర్చోవడం జరిగింది. ఈరోజు మేము మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాం, ఈరోజు మీరు గీసినటువంటి దాంట్లో జనాభాను పాటించారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం సమానమైనటువంటి జనాభాకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలా అని చెప్పి, అది ఏ స్థాయిలైనా సరే, వార్డు స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఈరోజు కార్పొరేషన్ లో ఉన్నటువంటి డివిజన్ స్థాయి దగ్గర నుంచి మేయర్ దాకా అదే రకమైనటువంటి సూత్రాలు వర్తిస్తాయి. మీరు వాటికి తిరోధకాలు ఇచ్చి ఒక దగ్గర అత్యధిక జనాభాను పెడుతుంది, ఒక దగ్గర జనాభా లేకుండా డివిజన్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మీకు బలం ఉన్న దగ్గరేమో చిన్న స్థాయి డివిజన్ పెట్టుకున్నారు, మీకు బలమైన దగ్గరేమో మీకు బలం ఉన్నటువంటి డివిజన్లన్నీ కలుపుకొని దాని ప్రకారం విభజించారు. దాని ఉద్దేశం ఏంటి? గెలిపే పరమావధి వద్ద ప్రజా అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది మీకు పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమాన జనాభా ఉండాలి, సమాన జనాభాకి ప్రాతినిధ్యం వహించాలనేటువంటి దానికి ఈరోజు మీరు తెలియదు ఇచ్చారు. ఇది చూసే భౌగోళిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు నారాయణకి అయితే తెలియదు, ఏ పక్క ఏ మూల ఏముందో కూడా తెలియదు. కురాల మనకు సంఘవాడిలో తిరిగిపోయా, కడపతి పాటు ఎందుకు తిరిగిపోయా, ఆయన తీసుకొచ్చి పెడితే ఈరోజు కన్నానికి కవతల కొంత యువతల కొంత వాళ్ళ తిరిగి రావాలా, దాటి రావాలా, లేకపోతే హైవే తిరిగి రావాలా, ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలంటే ఏ విధంగా రావాలా? జాతీయ రహదారికి అవతల పక్క కొంత, జాతీయ రహదారికి అవతల పక్క కొంత, ప్రత్యేకంగా ఉన్న ఫ్లైఓవర్ కడతావా? ఇప్పుడు చెట్లు నాటినట్ట చల్లంగా ఉంటామని చెప్పి చెట్లు నాటి కుమ్మేసినట్టు రేపు ఏదైనా ఫ్లైఓవర్ పథకం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా అక్కడికి వెళ్ళినట్టుగా ఏమన్నా మెడ్రాస్ లో మౌంట్ రోడ్ దాటానికి వేస్తారు చూడు బ్రిడ్జిలు, అట్లా ఏమన్నా హైవేకి ఏమన్నా బ్రిడ్జ్ చేస్తావా? ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. లేకపోతే హైవేకి ఈ పక్క హైవే అవతల పక్క వస్తే ఆ మధ్య దాటి వాళ్ళందరూ పడిపోతారు పాపం. ముసలి పెన్షన్కి రావాలన్నా, వేదికి రావాలన్నా దాటి రావాలంటే అదే నిర్ణయం తీసుకొని ఈరోజు భౌగోళికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏవో మాకు సంబంధంలే, మేము మాకు గెలిపే పరమావధి అన్నట్టుగా మంచి. దాంతోపాటు ఈరోజు సామాజిక సమీకరణలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. తరతరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మనం గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఈరోజు ఉదాహరణకి జెండా వైపు తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, దాన్ని 3-4 మొక్కలు చేసేస్తే వాళ్ళకి ఏదైనా రేపు సామాజిక సమస్య కానీ లేదా సామాజిక సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా, వాళ్ళ సమాజానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలంటే ఈరోజు నువ్వు చేసినటువంటి పరిస్థితుల్లో 3-4 కార్పొరేటర్లు కూర్చుకుంటే తప్ప అది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటు సామాజిక పరంగా, భౌగోళిక పరంగా, జనాభా పరంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఈరోజు నువ్వు అభివృద్ధి సంక్షేమాల గురించి ఆలోచన చేస్తున్నావా, పార్టీల గురించి ఏదో ఒక విధంగా కార్పొరేషన్ దొంగదారిని దక్కించుకుంటే చాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే చూస్తే నవ్వు వచ్చింది నాకు.